ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సౌందర్యలహరి 90వ శ్లోకంలో విశేషం చూద్దాం. దదానే దీనేభ్యః శ్రియమనిశమాశానుసదృశీ మమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి తవాస్మిన్ మందారస్తపకసుభగే యాతు చరణే నిమజ్జన్మజ్జీవ కర్ణచరణైషట్చరణతాం. దదానే దీనేభ్యః శ్రియమనిశమాశానుసదృశీ మమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి తవాస్మిన్ మందార స్తవక సుభగే యాతు చరణే నిమజ్జన్ మజ్జీవ కర్ణచరణైషట్చరణతాం. దేవి దీనేభ్య ఆర్తుల కోసం ఆశా అనుసదృశీం అభిలాష కోరికకు తగినటువంటి శ్రీయం సంపదను అనిశం ఎల్లప్పుడూ దదాని ఇవ్వటంలో అమందం అధికమైనటువంటి సౌందర్య మకరందం సౌందర్య సముదాయమైనటువంటి మకరందాన్ని వికిరతి చదువుతున్నటువంటి మందార స్తపక శోభకే కల్పవృక్షం యొక్క పూలగుత్తి వలె పుష్పగుచ్చం వలె ఉన్నటువంటి తవ నీ యొక్క అస్మించరణే ఈ పాదమునందు నిమజ్జన్ మునుగుతూ ఉన్నటువంటి మజ్జీవ నా జీవాత్మ కర్ణచరణై పాదములు మనస్సు శరీరం జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నిటి చేత షట్చరణతాం 6 కాళ్ళు గల 9 యొక్క భావాన్ని యాతు పొందునుగాక. అద్భుతమైనటువంటి ఉపకారంకారం. ఓ దేవి, దీనుల కోసం ఎల్లప్పుడూ కోరికలకు అనుగుణమైనటువంటి సంపదలనిచ్చే జగన్మాతవు నువ్వు. అధికమైన సౌందర్య సముదాయమైనటువంటి మకరందాన్ని తొలుతున్నటువంటి కల్పవృక్ష పుష్పగుచ్చంలా అందమైనటువంటి నీ పాదమునందు మునుగుతున్నది తన్మయ భావంతో ఉన్నది నా ఆత్మ, జీవాత్మ. అంచేత అటువంటి ఆ పాదములతో నిన్ను నీ పాదపద్మాలను నా పంచేంద్రియాలతోనూ మనస్సుతోనూ కూడా 6 కాళ్ళు కలిగిన 9 ఏ విధంగా ఆ భావాన్ని పొందుతుందో నా జీవుడు అనేటి 9 నీ పాదపద్మ కుసుమ గుచ్చమునందు నిత్యము సక్తమై ఉండుగాక, ఆసక్తి కలిగిందే ఉండుగాక. దదానే దీనేభ్యః శ్రియమనిశమాశానుసదృశీ మమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి తవాస్మిన్ మందారస్తబక సుభగే యాతు చరణే నిమజ్జన్ మజ్జీవ కర్ణచరణై షట్చరణతాం. షట్చరణ అంటే 6 పాదాలు కలిగింది 9. ఇప్పుడు శ్రీకృష్ణాష్టకంలో 96వ శ్లోకం శ్రీకృష్ణాష్టకం శంకరాచార్యుల వారు గ్రహించిన వారి. గుణాకరం సుఖాకరం కృపాపరం సురద్విషన్నికందనం నమామి గోపనందనం నవీన గోపనాగరం నవీన కేళి తత్పరం నమామి మేఘసుందరం తటిత్ప్రభాల సత్పటం. గుణాకరం సుఖాకరం కృపాపరం సురద్విషన్నికందనం నమామి గోపనందనం నవీన గోపనాగరం నవీన కేళి తత్పరం నమామి మేఘసుందరం తడిత్ప్రభాల సత్పటం. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి విశేషాలను చెప్పారు ఇక్కడ. ఆయన సమస్త గుణములతో శోభించినవాడు, ఆధ్యాత్మికమైన ఆనందాన్ని కలిగించేవారు, కృపాపరుడు, కరుణామయుడు, రాక్షసులను సంహరించడంలో విశేషమైన ప్రతిభ కలిగినవాడు. అలాంటి గోపనందనుడికి నమస్కారం. నవీన గోపనాగరం ఆ బృందావనంలో గోపాలకులందరికీ నిత్యనూతనత్వాన్ని కల్పించిన మహానుభావుడు. నవీన కేళి తత్పరం ఆ బృందావనంలో రాసలీలతో కేళీ విలాసాలతో ఉన్నవాడు. అటువంటి మేఘసుందరం మేఘశ్యామల సుందరుడైనటువంటి తటిత్ ప్రభా లసత్పటం విద్యుత్ లత మెరుపుతీగ ఎలా ఉంటుందో అలా ప్రకాశించేటటువంటి ఆ స్వామికి నమస్కారం చేస్తున్నాను. గుణాకరం సుఖాకరం కృపాపరం సురద్విషన్నికందనం నమామి గోపనందనం నవీన గోపనాగరం నవీన కేళి తత్పరం నమామి మేఘసుందరం తడిత్ప్రభాల సత్పటం. సర్వేభ్యః స్వస్తి, శుభం భవతు.